నిరుద్యోగులు రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు అసలు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 7,000 ఉద్యోగాలు నేను ఆల్రెడీ రిలీజ్ చేసిన, 70,000 అంతకు ముందే రిలీజ్ చేసిన అని చెప్తున్నాడు. మీరు ఇప్పుడేమో దానికోసం ధర్నా చేస్తున్నారు. ఎట్లా రిలీజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నారు? ఎట్లా రిలీజ్ చేయడానే ధర్నా చేస్తున్నాం. ఆయన ఎట్లా రిలీజ్ చేస్తాడో మాకు తెలుసు, ధర్నానే చేయం. ఎట్లాగా రిలీజ్ చేయడానే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మేడం, 3 సంవత్సరాలు అయింది. ఎలాగ లెక్కలు చూపించినట్టు మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఉన్నారుగా. ఇండియాలో ఎవరైనా చూపించరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద? అవి రాజ్యాంగబద్ధ సంస్థ. విషయం ఏంటంటే పోలీసు వాళ్ళకు ఒక చూడు 30-40 మంది పెద్ద పెద్ద హైరార్కీలు ఉన్న వాళ్ళను ఏసీపీ స్థాయిల నుంచి పిలిపిస్తున్నారు. ఏడ మీటింగ్ పెడుతుర్రు, ఏం చేస్తుర్రు అని ముఖ్యమంత్రికి తెలుస్తున్నారు. ఆడిగోర్రా ఈడిగోర్రా ఇలా రోడ్డు మీదకి రానియక అని చెప్తుండు. కానీ మరి వాళ్ళకు ఉద్యోగం వేయాలి, వాళ్ళ కష్టం ఇట్లుంది, ఇలా కన్నీళ్ళు ఇట్లున్నాయి. 3 ఏళ్ళ నుంచి మనం హామీ ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2017లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బిస్వాల్ కమిటీ 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఈ 2 లక్షల మందికి భోజనం పెడతాం, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాం, మా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం అన్న చెప్పిన సిపాయిలు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నది ఒకటి. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలల్లో వీళ్ళు భర్తీ చేయకపోవడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తులు ఆపుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నా. ఎస్సీ కమిషన్ పోయింది. ఏం సార్ అంటే బీసీ రిజర్వేషన్ అన్నావు, ఏందంటే ఎస్సీ రిజర్వేషన్ అన్నావు, ఏంది సార్ అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నావు, శాంతికుమార్ అధ్యక్షతన కమిటీ నివేదికలు అన్నావు, ఖాళీలు భర్తీ చేయాలన్నావు, ఆర్థిక శాఖ అన్నావు. ఏదన్నా మాట మాట్లాడితే నిలబడాల. నిన్న డైలాగ్ కొడుతున్నాడు బాలకృష్ణ, ఏం సినిమా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా దట్. మాట తప్పరు, మడమ తిప్పరు. రేవంత్ రెడ్డి కావచ్చు, సోనియా గాంధీ ఫ్యామిలీ కావచ్చు అని అంటారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తా అన్నది మాట తప్పలేదా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది మాట తప్పడం కాదా? అదేవిధంగా స్కూటీలు ఇస్తా అని చెప్పింది మడమ తిప్పడం కాదా? రాజీవ్ యువ వికాసం ఇస్తా అన్నది మడమ తిప్పడం కాదా? ఇవన్నీ పెదరాజు పెద్దమ్మ కథలు కాదా? చాలామంది రాష్ట్రంలో మాయమాటలు చెప్తుర్రు. మాయమాటలు చెప్పేవారు వాళ్ళ మాటలు విని మీరు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు, మంచిగా చదువుకోవాలని ముఖ్యమంత్రి గారు హితువు నిరుద్యోగులకు బలుకుతుండు. మీకన్నా బెటర్గా మాయమాటలు చెప్పేటోళ్ళని ఒక్కరిని చూపియండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నది మాయమాటలు కాదా? నిరుద్యోగ భృతి మాయమాటలు కాదా? స్కూటీలు మాయమాటలు కాదా? రాజీవ్ వికాసం మాయమాటలు కాదా? తులం బంగారం మాయమాటలు కాదా? ఇవన్నీ ఏంది మాయమాటలు కాకపోతే? నీకన్నా పర్ఫెక్ట్గా మాయమాటలు చెప్పేటోళ్ళు రాష్ట్రంలో ఎవరన్నా ఉంటే మాకు చెప్పాలి. అది మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నారు? ఉద్యోగాలు రిలీజ్ చేసేదాకా మీ పోరాటం ఇలాగే సాగుతుందా ఏంటి? పోరాటం ఇప్పటిదాకా అయితే నేను మ్యాక్సిమం ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేది. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే 15 లక్షలు ఖర్చు పెట్టిన, 5 సంవత్సరాలు అశోక్ నగర్లో ఉన్నా, మా అమ్మకు దూరంగా ఉన్నా, ఊరుకు దూరంగా ఉన్నా, పండగలకు దూరంగా ఉన్నా, అన్ని ఫంక్షన్లకు దూరంగా ఉన్నా. ఇప్పుడు నేను చదువుకోలేదంటే, నేను చదువుకున్నప్పుడు అసెంబ్లీలో నాకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్లు ఎవరికి లేవు. నేను వస్తలేను అంటే చేతగాక కాదు, శవాలతో పోటీ ఎందుకు అనేది. కానీ ఇప్పుడు మాత్రం దానికి సమాధానం చెప్పాలనేది ఉంది. ఎందుకంటే యూ బిలీవ్ ఆర్ నాట్, నేను బీబీసీ ఛానల్లో మాట్లాడినా. బీబీసీ ఛానల్ అంటే లండన్లో ముఖ్యమంత్రి గారు పదవి పోయేలోపు ఒకసారన్నా మాట్లాడండి. ఎంత సబ్జెక్ట్ ఉంటే బీబీసీ ఛానల్లో ప్రపంచంలోనే గొప్ప ఛానల్. నిరుద్యోగం మీదే ఇండియాలో కొంతమందిని సెలెక్ట్ చేస్తే ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ దట్ బీబీసీ ఛానల్. ఒక 2-3 ఇంటర్నేషనల్ సెమినార్లు అటెండ్ అయినా, 4 నేషనల్ సెమినార్లు అటెండ్ అయినా. అసలు వీళ్ళు నిరుద్యోగులు కాదంటాడు. 5 సంవత్సరాల నుంచి నేను ఫోన్పే చూపిస్తా, 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నెల కూడా అంటే గ్యాప్ లేకుండా హాస్టల్ ఫీజు కట్టిన. 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఒక్క నెల కూడా గ్యాప్ లేకుండా స్టడీ హాల్ ఫీజు కట్టిన. 15 లక్షలు నేను లెక్క చూపిస్తాను. ఎక్కడ రెవెన్యూ వస్తుంది, ఎట్లా ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత డెప్ట్ అయిందని. వీళ్ళు నిరుద్యోగులు కాదు, మాయమాటలు నమ్మొస్తందుకు ఏం లాలిపాప్ బ్యాచ్ చేయడం అంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అభిజిత్ దీపిక అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, వద్దురా అంటే గెలికితే సిజేఐ గారు వచ్చి వీళ్ళంతా బొద్దింకలు అది అంటే సినిమా ఎట్లుందో, నో 2/3 మెజారిటీ, నో 1/3 మెజారిటీ, నో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి సంతకం లేదు. అసొంటిది ఒక కేంద్ర మంత్రిని నరేంద్ర మోడీ, ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడరు, మెడల్ వంచిర్రా లేదా? ఎవరు వంచిర్రు? నిరుద్యోగులు వంచిర్రు. ఇది కూడా ఒక హెచ్చరిక. తెలంగాణలో కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. అది అంటే తెలంగాణలో గవర్నమెంట్ని ప్రశ్నిస్తే తీసుకుపోయి కేసులు పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు కదా. మరి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే నిరుద్యోగులు ఎట్లా జాబ్ కొడతారు అని?
జాబ్ కొడతారంటే ఇగో ఇప్పుడు మనకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛలో మన భావాలను వ్యక్తపరచుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషను విడతల వారీగా వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను యూపీఎస్సి తరహాలో విడుదల చేయాలనేది ప్రధాన డిమాండ్. అంటే ఎట్లా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఒక 3 నెలలకు, గ్రూప్ 4 ఒక 3 నెలలకు, పోలీసులో ఒక 4 నెలలకు, 5వ నెలలో టీచర్ అభ్యర్థులు, డిఎల్లు, జేఎల్లు, అదేవిధంగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ ఇట్లా వేయాలి. ఈ విధంగా వీళ్ళు విడతల వారీగా భర్తీ చేయకపోవడానికి ప్రధాన కారణం మీకున్నటువంటి ఏ శక్తులు ఈ ఆపుతున్నాయని 3 సంవత్సరాల నుంచి నేను అడుగుతా ఉన్నా. దీనికి అంటే పవర్ పోయినాక నెక్స్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాక ఏదామని అనుకుంటున్నా అనేది నాకు వస్తుంది. మంచిగా ఒక 5 లక్షలు ఈఐ కలిపి పదవి పోయినాక వేస్తాడా? ఇప్పుడు ఇంతమందికి పదవి లేదు, నేను పదవులకు వస్తే 2 లక్షలు భర్తీ చేస్తా అన్న వ్యక్తి పదవి వచ్చినాక ఏం చేస్తున్నామని నేను ప్రశ్నిస్తున్నా. మాయమాటలు నమ్మకుర్రా, మంచిగా చదువుకోర్రా అంటే నీకన్నా మాయమాటలు ఎవరు చెప్తుర్రా నేను ప్రశ్నిస్తున్నా. అది వచ్చే 5 ఏళ్ల పాటు కూడా నేనే అధికారంలో ఉంటా అనేసి చెప్తున్నాడు మరి. అంటే ఎన్నికలు ఉన్నాయా? డైరెక్ట్ ఈయననేనా అంటున్నా. 5 ఏళ్ళు ఈయననే ఉంటాడని ఉన్నోందే ఊసిపోతున్నాడా? ఇప్పుడు ప్రధాన్ ఏంది, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నదే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈయన గ్లోబల్ లీడర్ అయితే కొడంగల్లో గెలిచిండు, నిర్మల్లో వేరే దగ్గర వేసిండు కదా, మరి అక్కడ కూడా గెలవాలి కదా. ఇప్పుడు నిజామాబాద్లో కూడా అతను వేసిండు కదా, 2 దిక్కులు గెలవాలి కదా. అట్లా మరి దానికి ఏం చెప్తాడు? గ్లోబల్ లీడర్ గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలే? 2 దిక్కులు గెలవలే ఎందుకు మరి? దానికి ఏం సమాధానం చెప్తాడు? అవన్నీ ఏంటంటే ఊహించుకుంటుడు. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వచ్చేసరికి నీకన్నా ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఒక ఓకే ప్రతిపక్షం వాళ్ళు ఉన్న ఒక దేశంలో మంచి గుర్తింపు చెందిన నాయకుడు, చాలా పోరాటాలు చేసి వచ్చిన నాయకుడు. ప్రజాస్వామ్యంలో అంత పెద్ద నాయకుడినే ప్రజలకు విరుద్ధంగా పోతుర్రు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు సార్ని పక్కన పెట్టిర్రు. మన ఈ సార్ చిన్న సార్ ఎంత ఉంటుంది? మొట్టమొదటి సార్ మంత్రి కూడా కాలేదు కదా లైఫ్లో. సో అది కూడా గమనించుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయి, ప్రస్తుత సమకాలీన రాజకీయాలు ఎట్లుంటున్నాయి, యువత ఏ విధంగా ఉంటున్నారు. ఈరోజు యూ బిలీవ్ ఆర్ నాట్, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం భారతదేశంలో ఇదే నిరుద్యోగిత గురించి ఈ నివేదికలు ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 3వ ర్యాంకులు ఉన్నది. టెట్టు లేని ఇప్పుడు నేను ఇప్పుడు 20 వరకు చదువుకున్నా. 20 వరకు చదువుకున్నప్పుడు నేను దగ్గర ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టాలి ఈజీగా నా ఎడ్యుకేషన్ మీద. చదువుకున్నప్పుడు ఉద్యోగం రానప్పుడు విద్య ఎందుకు అంటున్నా, బడికి పోయేది ఎందుకు? అదొకటి. రెండో అంశం ఏంటంటే 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారా అని శ్రీధర్ బాబు సార్ చెప్తారు. 4 కోట్ల మందికి ఉద్యోగాలు కూడా అడగలే. అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి టీజీపీఎస్సీ బోర్డులో 35 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ 35 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వను అంత ఎదవ కూడా లేడా. ఎన్ని ఖాళీలు ఉంటే యూపీఎస్సీ తరహాలో 1000 ఉంటే 1000 పోస్టులు అట్లా ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. ఈ సిపాయిలకు ఇంకా అర్థమవుతలేదు. అయితే ఇప్పటికే 7,000 పోస్టులు అయితే రిలీజ్ చేసిన పోలీసు ఉద్యోగాల్లో, అలాగే వయోపరిమితి కూడా 2 ఏళ్ళు పెంచినా కదా అనేసి అంటున్నారు. వయోపరిమితి పెంచిర్రు అంటే మేడం ఇక్కడ విషయం గమనించాలి, పెంచేది ఏం లేదు ఆడ. వీళ్ళు ఏంటంటే మళ్ళీ స్వాతంత్రం తెచ్చామని చెప్పుకుంటారు. కానీ 2000 మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది చెప్పింది వీళ్ళే. సో 2024లో నోటిఫికేషన్ రావాలి, అది 2026లో వచ్చింది కాబట్టి 34 అనేది అప్పుడు ఇచ్చి ఉంటే 34 సరిపోయేది కదా. అంటే 32 వాళ్ళు ఇప్పుడు 32ని 34 చేసిర్రు. అంటే 2 సంవత్సరాలు లేటుగా చేసిర్రు. ఆ 2ని తీసుకొచ్చి కలిపిర్రు. అవునా కాదా? అంతే తప్పితే వీళ్ళు పెంచలేదు. వీళ్ళు 2024లో నోటిఫికేషన్ ఇచ్చుంటే 32 సంవత్సరాలకు అప్లికేషన్ చేసుకోవాలి. వీళ్ళ జాప్యము, వీళ్ళ నిర్లక్ష్యం వలన అది 2026కు వచ్చింది కాబట్టి దానికి 32కు 2 కలిపి 34 చేసిర్రు. వాళ్ళ నిర్లక్ష్యం అది. అదే కదా. ఒక్కటి చెప్పండి, దీంట్లో క్లారిటీ ఉన్నది మీరు. ఇప్పుడు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంటే నా ఫోన్పేలు చూపిస్తా, 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, ఈ అన్నిటికి దూరంగా ఉన్నా, సబ్జెక్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఇండియాలో టాప్ అంత అథెంటిక్గా చూపించినప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో లేడు, రాజ్యసభలో లేడు, ఎవరు లేరు. నువ్వు శాసనసభలో ఉంటే మాట్లాడిపి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఊకనే మైక్ పెట్టుకొని ఊదుడు కాదుగా. నేను ఎంత అథెంటిక్గా మాట్లాడినా అట్లా మాట్లాడమని 3 ఏళ్లలో మళ్ళీ 70,000 అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలిగా, ప్రజలందరూ తెలుసుకోవాలి, వాస్తవాలని చెప్పాలిగా. బాధ్యత జవాబుదారితనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఎందుకు చెప్పట్లేడు? 70,000 ఇచ్చినట్టయితే ఊదుడు కాదు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరైనా రాసిస్తే ఆయన కూడా ఊత్తలేడాడు తాగి గట్లా. అంటే సారీ
చదువుకున్న విద్యార్థులకి తెల్ల పేపర్ ఇచ్చి నింపమంటే నింపడానికి కూడా రాదు వాళ్ళకి అనేసి చెప్తున్నాడు. మరి దీని మీదేమో ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో ఇండియాలో టాప్ స్కూల్లో పనిచేసిన. ఇక్కడ చాలామందికి తెలియదు, నిరుద్యోగులకు కూడా తెలియదు. యాక్చువల్గా నేను ఇంతకుముందు బెంగళూరులో ఉండేది, దాని తర్వాత పుట్టపర్తిలో ఉండేది. నేను పెద్ద పెద్ద మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ పిల్లలకు చదువు చెప్పిన. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ గేట్లో వాలీబాల్ ఆడితే నేను బెస్ట్ కోచ్గా, అక్కడ బెస్ట్ ప్లేయర్గా, పుట్టపర్తిలో బెస్ట్ కోచ్గా ఈ స్టేట్లోనే లేడు. ఇవన్నీ లేనోడు కెనడా, అమెరికాలో చదువుకున్నోని పాఠం చెప్తాడు, అప్లికేషన్ నింపరానోడు. ఇప్పుడు ఈయన డిగ్రీ పాస్ అయిందా? ఇక్కడ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అందరికీ తెలియని రహస్యం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ కేసులల్లో భారతదేశం మొత్తంలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీరు గూగుల్లో కొట్టి చూడండి. మేము అనాలంటే ప్రత్యక్షంగా ఆరోపణలు చేయాలంటే చేయగలం. డిగ్రీ కూడా పాస్ కాలే, ఈయన ముఖ్యమంత్రి చేస్తాడు. ఈయన లైఫ్లో ఒకసారన్నా మినిస్టర్ కాలే, 4 శాఖలు మేనేజ్ చేస్తుండు. ఈయనకే విద్య లేదు, విద్యాశాఖ మంత్రి అయ్యిండు. మళ్ళీ మాకు అప్లికేషన్ నింపొస్తుందా అంటే ఇక ఇంతకన్నా విడ్డూరం అనేది ప్రపంచంలో 8వ వింత 9వ వింతగా మారుతుంది. అంతే కదా, మాటలు అనడం కాదు. నువ్వు ఈ దేశానికి ఏం ఉద్ధరించినావు అని చెప్తున్నా. ఈ 3 సంవత్సరాలలో నాగార్జున సాగర్ కట్టినావా, శ్రీశైలం డ్యామ్ కట్టినావా, ఉస్మానియా యూనివర్సిటీ కట్టినావా, గాంధీ హాస్పిటల్ కట్టినావా, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కట్టినావా, ఒక మెడికల్ కాలేజ్ కట్టినావా, లేకపోతే ఒక మంచి రిజర్వాయర్ కట్టినావా? ఏం చేసినావు ఒక్కటి చెప్పమానండి. ఒక రోడ్డు వేసినావా, ఒక నేషనల్ హైవే కంకర పోసినావా? అట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఆర్థిక శాఖ ఇప్పుడు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయమనండి. ఒకటి చూపే. ఓవరాల్గా నరకడం కాదు. పాలపిట్ట చీరలు, చిలకపచ్చ చీరలు కట్టుకోమంటుండు. 119 మంది ఎమ్మెల్యేల ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబ సభ్యులు 119 మంది ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇంట్లో ఉంటుర్రా అని నేను ప్రశ్నిస్తున్నా. డూప్లెక్స్ హౌజులలో ఉంటలేరా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. వీళ్ళందరూ కూడా మనకు ఎర్ర బస్సు ఎక్కి తిరగమని చెప్పి మనలకు తెలంగాణ మహిళలకు చెప్తున్నారు నాసిరకమైన బస్సులల్లో. 119 మంది ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా పలవేలుగు బస్సులు ఎక్కి తిరుగుతుర్రా అని చెప్తున్నా. మరి దానికేం సమాధానం? ఇవన్నీ కూడా ఈక్వాలిటీ కదా, రైట్ టు ఈక్వాలిటీ కదా, ఎకనామికల్ ఈక్వాలిటీ కదా, రైట్ టు ఎడ్యుకేషన్ కదా. మరి ఇలా పిల్లలందరూ కూడా గురుకులాలు వచ్చి సమానంగా చదువుకుంటున్నా అని నేను ప్రశ్నిస్తున్నా. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఇదేనా? వీళ్ళు మాత్రం కార్పొరేటు, వీళ్ళు మరి గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి చూయించుకోవాలి కదా. అపోలోకు ఈడ కాకపోతే యశోద, లేకపోతే అమెరికాకి ఎందుకు పోతారు ప్రభుత్వ డబ్బు తీసుకొని? ఇవన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీ అనే దానికి ఒకటన్నా సంబంధం ఉందా? నా లెక్క మాట్లాడే దమ్ము ఉన్నదా? పదవులు కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ పొలిటీషియన్లకు నేను చెప్తా ఉన్నాను, భగత్ సింగ్, మహాత్మా గాంధీ వాళ్ళు చచ్చిపోయి 97 సంవత్సరాలు అవుతుంది. అరౌండ్ 100 సంవత్సరాలు అవుతుంది. ఇంకా గుర్తుపెట్టుకుని 1000 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. అంబేద్కర్, ఈ మహాత్మా గాంధీ లైఫ్లో ఎమ్మెల్యే కాలే, ఎంపీ, అసలు మినిస్టర్ కాలే, ప్రైమ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ కాదు. కానీ మనం వీళ్ళని గుర్తుపెట్టుకుంటాం. వీళ్ళు చేస్తే సాయంత్రం మర్చిపోతారు ఈ ప్రజలు. ఎందుకంటే వీళ్ళు పీకింది కూడా ఏం లేదు. ఎందుకంటే ఒక జీడిడిపి, ఒక డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక జిల్లాకు సంబంధించిన ఆదాయం ఒకటే ఫ్యామిలీ దగ్గర ఉన్నది. 5 జిల్లాలకు సంబంధించిన ఆదాయం కూడా ఒక ఫ్యామిలీ దగ్గర ఉన్నది. అది అందరికీ తెలియని విషయమా? అంత పెద్ద ఇండ్లు ఏడంగా వచ్చినాయి, అంత పెద్ద 1000 ఆస్తులు, 1000 కంపెనీలు ఏడంగా వచ్చినాయి. వీళ్ళు ఫిలాసఫీ చెప్తారు. ఇవన్నీ ఎవరు నమ్మే స్థితిలో లేరు. అప్పుడు అంటే ఏదో ఉపన్యాసాలు ఇస్తా నడిచింది, కానీ పీపుల్ ఆర్ సో అవేర్, ఎవ్రీబడి హాస్ రిజర్వాయర్ ఆఫ్ నాలెడ్జ్, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు టెల్ వాట్ గోయింగ్ ఆన్ అరౌండ్ హౌస్. వీ హ్యావ్ సీన్ దట్ దీప్కే కేమ్ ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ ఫ్రమ్ USA. దెన్ వాట్ హీ హాస్ షోన్ వీ నో, ఎవ్రీబడి నోస్. సో ఈడ ఆ రోజులు పోయినాయి. ఉపన్యాసాలు ఇస్తే జెండలు, రంగులు ఎంత పోయింది. ఎవ్రీబడి హాస్ టాలెంట్. సో రేపు భవిష్యత్తులో 21st సెంచరీలో ఉండేది డిజిటల్ పాలిటిక్స్ ఉంటాయి. ఎవ్వడు లిటరేట్ పాలిటిక్స్ ఉంటాయి, ఇల్లిటరేట్ పాలిటిక్స్ ఉండవు, హెరిటేజ్ పాలిటిక్స్ ఉండవు, వారసత్వ రాజకీయాలు పోయినాయి, చెల్లవు. ఎవ్వనికి దమ్ము ఉంటే, ఎవ్వనికి నాలెడ్జ్ ఉంటే, ఎవ్వడు చిత్తశుద్ధితో పనిచేసే దమ్ము, ధైర్యం ఉన్నోడే రేపు రాజకీయాలలో రాణిస్తాడు. వానికి చమరగీతం పాడతాడు. మీ అందరూ కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు అనేది దీని ప్రధాన డిమాండ్.